పరకామణి విషయంలో ఏపీ సిఐడి వాళ్ళు ఈరోజు నన్ను విచారణకు రమ్మని అడిగారు. వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం ఈరోజు 10:30కు వచ్చాను. ఇప్పటి వరకు వాళ్ళు ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయటం జరిగింది. ఈ విషయం స్వామివారికి పరకామణి విషయంలో జరిగింది. ఇది చాలా ఘోరం. ఇట్లా దొంగతనం జరగటం, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి. వాళ్ళకి కోర్టు చెప్పిన మేరకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంక విచారణకి అర్థమేముంటుంది చెప్పండి. వాళ్ళు విచారణ చేస్తున్నారు, వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పడం జరిగింది. ఒక్కటి మాత్రం చెప్తాను, నేను మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో, అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది. కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం చేయొద్దు. సుబ్బారెడ్డిని పిలిచాం, కరుణాకరెడ్డిని పిలిచామని మీడియాలో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమే, దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పడం. నువ్వు అంటున్నావు, వాళ్ళు ఏం అడగలేదు నన్ను. వాళ్ళు నన్ను అడగలేదా అంటున్నా. వాళ్ళు నన్ను అడిగిన అంశాలు నేను చెప్పా. అదే ఇప్పుడు ఇంతగా చెప్పా కదా, నువ్వు ఇట్లా మీడియాలో ఇట్లా రాసి మమ్మల్ని అందరినీ బదనాం చేయాలని, దానికోసమే కదా. అందుకే నేను ముందే చెప్పా, వాళ్ళు అడిగిన అంశాలన్నిటికీ నేను క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఏ విచారణలో ఏ విధంగా సహకరించాలన్నా కూడా మేమందరం సహకరిస్తాం. నేనే కాదు, మాతో పాటు బోర్డు మెంబర్లు అందరూ కూడా సహకరిస్తారని చెప్తాం.